ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. అందుని బట్టి మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో దావీదుడు పౌలు గారు రాస్తున్నటువంటి ఆ పత్రికల్లో ఒక మాట అన్నారు, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట మనం చేస్తాం. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. సో ఆయనకున్న మనసు ఏంటో, ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి 33.5 జీవితకాలంలో 3.5 సంవత్సరపు సేవలో ఆయన మనకు ఆయన యొక్క మనస్తత్వం, ఆయన మనసులన్నీ కూడా చక్కగా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. సో ఫైనల్గా మనం ఆయన యొక్క జీవితంలో మనం గమనిస్తే ఆయనలో ఉన్న క్షమాగుణం, ఆయన సజీవుడిగా ఉన్నటువంటి సమయంలో పాపులను క్షమించటం వేరు. నీ పాపములను క్షమించానని స్త్రీలతోనూ పురుషులతోనూ అన్నారు. సో పాపంలో ఈ భూమి మీద క్షమించడం వేరు. కానీ ఆయన సిలువలో, చివరిగా ఆయన సిలువలో తన ప్రాణం పెడుతున్న వేళలో తండ్రిని ఉద్దేశించి ఆయన అన్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఫాదర్ ఫర్గివ్ దెమ్ అని చెప్పి తండ్రిని ఆయన వేడుకుంటూ అని అన్నాడు. దే డూ నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వారికి తెలియదయ్యా, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. దేవుని బిడ్డలారా, కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యాన్ని కూడా, కళ్ళ ముందు అనుభవిస్తున్న ఆయన జీవితంలో ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ బాధల్లో కూడా ఆయన చెప్పాడు, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు. సో మనందరికీ మన యొక్క కాలంలోనే దరిదాపుగా మనకు చరిత్ర దగ్గరగా చూపించినటువంటి ఆ కాలం హిట్లర్ కాలం, నియంత. సో ఆ యొక్క నియంత అయిన హిట్లర్ భయంకరమైన క్రూరుడుగా, ప్రత్యేకించి ఈ యొక్క యూదా జాతిని అంతమొందించడానికి చాలా క్రూరంగా ఆయన ప్రవర్తించాడు. సో హిట్లర్ కాలంలో కొన్ని బంకర్లను నియమించాడు అతను. స్త్రీలను, పిల్లల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక చిన్న గదిలోనే 100 మందిని వేసి కుక్కేసేవాళ్ళు. అంతగా ఇక వాళ్ళు కూర్చోవడానికైనా నిద్రపోవడానికైనా ఏమాత్రం వీలు ఉండేది కాదు. అంతగా కిక్కిరిసిపోయేవాళ్ళు. అంత భయంకరమైన క్రౌడ్. ఇప్పుడు ఒక ఇంట్లో సడన్గా ఒక 20 మంది 30 మంది ఉన్నారనుకోండి, వేసిన ఫ్యాన్లు, లైట్లు, వెలుతురు అన్నీ సరిపోతుందా వాళ్ళకి? ఒక్కబోయిదా, చెమట పట్టేస్తుంది కదా, ప్రాణం పోతుంది కదా. ఇలాంటి భయంకరమైనటువంటి బంకర్లు ఒక విధంగా మరణ కూపాలు అని అనుకోవచ్చు. అంతటి పరిస్థితులు. దాంట్లో ఒక సందర్భంలో ఆయన దరిదాపుగా స్త్రీలను, పిల్లను ఒక చోట దరిదాపుగా 90,000 మందిని ఆయన చంపేశాడు. అంత క్రూరుడైనటువంటి వ్యక్తి. సో ఆ విధంగా తమ కళ్ళ ముందే తమ పసిబిడ్డలు చనిపోతున్న పరిస్థితుల్లో, స్త్రీలు చనిపోతున్న పరిస్థితుల్లో ఆ యొక్క తమ బిడ్డ ఒక స్త్రీకి తన బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డను చనిపోయిన తర్వాత ఆ బిడ్డను పాతి పెట్టడానికి కూడా లేదు. ఆ బిడ్డను ఒక పాత గుడ్డలో ఆ బిడ్డను చుట్టారు, ఆ శవాన్ని చుట్టారు. ఆ శవాన్ని చుట్టినటువంటి ఆ సమయంలో అందులో ఒక చీటీ దొరికింది. అందులో ఒక చీటీ ఒక పేపర్ ముక్కలో ఈ విషయాలు రాశారు. తండ్రి వీరిని క్షమించండి, మంచివారిని చెడ్డవారిని మాత్రమే కాకుండా దుర్మార్గులైన స్త్రీలను, పురుషులను కూడా క్షమించండి అయ్యా. వారికి తెలియదు, వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. వారిని క్షమించండి. వారు చేసిన క్రియలను జ్ఞాపం చేసుకోవద్దు. వారు మాకు ఎట్టి కష్టాన్ని, ఎట్టి బాధను, ఎట్టి హింసను, ఎట్టి వేదనను మాకు కలుగు చేశారో అయితే అది వారి జీవితంలో, వారి విషయంలో జ్ఞాపం చేసుకోవద్దయ్యా. వారిని క్షమించండి. వారి దుర్మార్గం వలనే మేము క్షమించే గుణాలు, సుగుణాలని, మంచి లక్షణాలని అలవర్చుకోవడానికి వీలైంది. వారిని మీరు క్షమించండి అని ఆ స్త్రీ ఎవరో కానీ ఆవిడ రాసినటువంటి
ఆ బిడ్డ చనిపోయిన తన బిడ్డ యొక్క శవంలో ఆ గుడ్డలో చుట్టబడుతుండగా ఆ పేపర్ ముక్క అందులో పెట్టింది. సరే ఆలోచిద్దామా, ఈరోజున చిన్న మాటలు, అత్త కోడల మధ్యలో చిన్న మాటలు, భార్యాభర్తల మధ్యలో చిన్న మాటలు, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో చిన్న విషయాలకి క్షమించుకోలేని మనస్తత్వం. ఇక చచ్చిన వారి ముఖం చూడను, చచ్చినా నేను వారితో మాట్లాడు, చచ్చినా నేను ఆ ఇంటికి వెళ్ళను, చచ్చినా నేను ఇది చేయను, ఇక చచ్చిపోయేంత వరకు కూడా నేను ఇది చేయను అది చేయను. ఈ యొక్క చిన్న విషయాలకే మనం వారిని క్షమించలేకపోతే పరమునున్న దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు? పరమునున్న దేవుడు మనల్ని క్షమించకపోతే మనం ఎలా పరలోకానికి వెళ్తాం? ఈ యొక్క రోజున మీరు ఆలోచించండి. మీరు ఎవరైనా సరే, చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా, ఒక్కరి మాట జ్ఞాపం చేసుకో. ఒక దేవుని సేవకుడిగా నేను ఈ మాట మనసారి చెప్తున్నాను. మన యొక్క గురి గమ్యం లక్ష్యం పరలోకమైనప్పుడు మనం మనసారా క్షమించడం నేర్చుకోవాలి. ఎంతటికో ఘోరమైన వేదన మనకు దుఃఖం కలుగు చేసిన వారైనా సరే మనం వారిని క్షమించడం నేర్చుకోవాలి. వారి విషయంలో వారి దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో వారిని మనం క్షమించడం ప్రారంభిస్తే నిత్యముగా పరము నుండి చూస్తున్న దేవుడు మనకు ఆయన సహాయకుడిగా మనల్ని ఆయన బలపరుస్తాడు. ప్రభు మనల్ని క్షమించాలంటే మనం ఇతరులను క్షమించాలి. ఆ తల్లి తన బిడ్డ చనిపోయిన బిడ్డను బట్టి వారిని దూషించలేదు, వారిని శపించలేదు, వారికి ఇలా కావాలి, వారి గతి కూడా ఇలా కావాలి అని అనుకోలేదు. ఆమె యేసయ్యకు కలిగిన మనస్సు కలిగి ఆమె రాసింది, తండ్రి మంచివారిని, స్త్రీలను పురుషులను, మంచివాళ్ళనే కాదు చెడ్డవాళ్ళైనా సరే స్త్రీలను పురుషులను క్షమించండి, కానీ వారు చేసిన ఆ యొక్క పాపాన్ని, ఆ యొక్క కార్యాలు ఏమైతే ఉన్నాయో అవి దయతో జ్ఞాపకం చేసుకోవద్దు అని ఆమె ప్రార్థన చేసింది. దేవుని బిడ్డలకి ఈ రోజున మనం కూడా మన మనస్సాక్షితో మంచి మనసుతో ప్రార్థన చేసి దేవుని దగ్గరికి చెప్దాం, క్షమించండి ప్రభు అని. తప్పకుండా దేవుడు వారిని క్షమిస్తాడు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. కృప మనకు ఆ విధంగా తోడే ఉండి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం మందు మాతో మాట్లాడి క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని మీ యొక్క లేఖనం తేటపరిచింది కనుక ఈ మాటలు విన్న మా జీవితంలో మా పూర్వీకులు ఎలాగా అయ్యా వారి యొక్క బిడ్డలు ఏ విధంగా వారు చనిపోతున్న వేళలో కూడా వారు ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా మీరు కలిగి ఉన్న మనస్సు వారు కలిగి ఉండి మీరు తండ్రికి ఏ విధంగా ప్రార్థన చేశారో ఆ విధంగానే ప్రభువా అయ్యా వారు కూడా మీకు అలా ప్రార్థన చేశారు. ఆ విధంగా ఈ మాటలు విన్న మేము కూడా అలాంటి ప్రార్థన కలిగిన వారమై, అలాంటి మనస్సు కలిగిన వారమై మీ సన్నిధిలో ముందుకు నడిపించబట్టు సహాయం చేయండి. కృపతోడుగా ఉంచండి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరి యొక్క జీవితంలో నిజంగా ఎవరి మీద అయితే వారికి బాధలు వేదనలు అయ్యా దుఃఖాలు ఉన్నాయో వారన్నింటినీ మన్నించి క్షమించి మెట్టుకు పరలోక రాజ్యంలో మేము మీ ద్వారా ప్రవేశించాలి కనుక అయ్యా మీరు మమ్మల్ని క్షమించకపోతే మేము పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. మీరు మమ్మల్ని క్షమించాలంటే మేము ఇతరులను క్షమిస్తేనే మీరు మమ్మల్ని క్షమిస్తారని మీరు తేటపరిచారు కనుక ఈ మనస్సు కలిగిన వారిని మీ యొక్క ఆత్మ సహాయం చేత మేము ఒకరికొకరు తగ్గించుకొని లోబడుతూ ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు క్షమించుకొని మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. క్రీస్తు యేసును కలిగిన మనస్సు క్షమాగుణం. ఆ క్షమాగుణాన్ని మనం కలిగిన వారమై మనం ఒకరినొకరు క్షమించుకుందాం. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించేటట్లుగా మన ప్రవర్తనను మన జీవితాన్ని దిద్దుకుంటూ ఆయన ఆత్మకు అప్పగించుకొని మనం ముందుకు కొనసాగించబడదాం. నేను సేవకుడిగా కోరుకుంటున్నాను. నాతో సహా మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ పరలోక రాజ్య వారసులు కావాలని ఆ విధమైన క్షమాగుణంతో మనం ప్రభు సన్నిధిలో ముందుకు నడిపించబడాలని నేను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండి మనం ఒక్కొక్కరిని ఆయన బలపరిచి నడిపించుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు దయచేసి అందరికీ షేర్ చేయండి. అద్భుతంగా దేవుడు మన జీవితాన్ని బలపరిచి నడిపిస్తాడు.